హలో ఎవ్రీవన్, ఐఎమ్ నసీర్ బాబా. మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ గారు ఈరోజు ప్లేన్ క్రాష్ జరిగి చనిపోవడం జరిగింది. మీరందరూ కూడా వేరియస్ న్యూస్ ఛానల్లో అలాగే సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అజిత్ పవార్ గారు ముంబై నుంచి బరామతి, అంటే తన కాన్స్టిట్యూషన్ అయిన బరామతికి ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం అక్కడికి వెళ్తున్నారు. ఏ ఎలక్షన్స్ అంటే జిల్లా పరిషత్ అండ్ అలాగే పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయో చూసారా, ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం తను అక్కడికి వెళ్ళే టైంలో ఈ ప్లేన్ ఏదైతే తను ప్రయాణించే లియర్ జెట్ 45 అనే ఒక చార్టర్ ప్లేన్ ప్రైవేట్ జెట్ అనేది ఇది పొలాలలో, అంటే రన్వేలో కాకుండా ఆ రన్వే పక్కన ఉన్న పొలాలలో కూలిపోవడం వల్ల తనతో పాటు ప్రయాణం చేసే పిఎస్ఓ అండ్ పిఏ అలాగే ఇద్దరు పైలట్, కో పైలట్, మొత్తం 5గురు ఈ ప్లేన్ క్రాష్లో చనిపోవడం జరిగింది. అయితే అజిత్ పవార్ గారికి ఈ బరామతి అనేది ఒక కంచుకోట, అంటే పవర్ యొక్క కుటుంబానికి ఈ బరామతి అనేది ఒక కంచుకోట లాంటిది. ఒక 12 పూణేలోని అలాగే మహారాష్ట్రలోని 12 ప్రధాన జిల్లాలలో ఫిబ్రవరి 5 నాడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ జిల్లా పరీక్షల ఎలక్షన్స్ మీకు ముందే చెప్పాను. జిల్లా పరిషత్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ ప్రచారానికి ఆయన వెళ్తా ఉన్నారు. వీళ్ళకి కంచుకోటగా ఉన్నది ఈ కార్యక్రమం. ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళే ముందు, అంటే ఎగ్జాక్ట్లీ అతను 8:30 ఆ టైంలో అక్కడి నుంచి బయలుదేరారు. 8:50కి, ఎగ్జాక్ట్గా 8:50కి బరామతి ఎయిర్పోర్ట్, అంటే ఎయిర్పోర్ట్లోని రన్వే కాకుండా రన్వేలో పక్కనున్న ఈ పంట పొలాలలో ఏదైతే ఈ ఆయన ఒక ప్రైవేట్ జెట్ కూలిపోవడం జరిగింది. ఫస్ట్ అంటే మొదటిసారి పైలట్ అనేవాడు ల్యాండ్ చేయకుండా రెండోసారి తిప్పుకొచ్చే టైంలో మాత్రమే ఈ దుర్ఘటన జరిగి అతను ఏదైతే అజిత్ పవార్ గారు చనిపోవడం జరిగింది. కొంతమంది ఏదైతే అంటున్నారో, ఫస్ట్ మనకి ఇంకా ఈ ప్రమాదం పైన మాత్రం ఎటువంటి విచారణ జరగలేదు. జరగాల్సింది బ్లాక్ బాక్స్ డీటెయిల్స్ గురించి, మెకానికల్లో ఏమైనా వైఫల్యం ఉందా, లేకపోతే పైలట్ జడ్జిమెంట్ ఏమైనా తప్పేశాడా అనేవి అన్ని కోణాలు కూడా విచారణ జరగాలి. మనం అబ్జర్వ్ చేస్తే క్లైమేట్ బాగానే ఉంది, కానీ విజిబిలిటీ, అంటే పైలట్కి విజిబిలిటీ సరిగ్గా కనిపించలేదా అనే ఒక డౌట్ కూడా ఇక్కడ ఉంది. ఆ విజిబిలిటీ సరిగ్గా కనిపించకపోవడం వల్ల కూడా ఈ రన్వే మీద దింపకుండా రెండోసారి విజిబిలిటీ లోపం వల్ల కూడా ఈ ఇన్సిడెంట్ జరిగింది. అట్లీస్ట్ అంటే మీ అందరూ కూడా అబ్జర్వ్ చేస్తే లైఫ్ ఈజ్ అన్ప్రొడక్టబుల్ అని ఇలాంటి మూమెంట్ చూస్తూ ఉంటుంది. అసలు ఎప్పుడు ఎలా జరుగుతుందో పాపం. అన్నీ మంచిగా ఉంటే ఈరోజు మనతో అజిత్ పవార్ గారు ఉండేవారు. ఎందుకంటే రోజు మాదిరిగా లేచి ఫ్రెష్ అయిపోయి ఆయన బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసుకొని ఎన్నికల ప్రచారం కోసం తన ప్రైవేట్ జెట్లో వెళ్ళారు. అన్నీ మంచి జరిగితే మంచిగా ఉండేవారు, కానీ అన్ప్రెడిక్టబుల్గా ఇన్సిడెంట్ జరగడం వల్ల తను చనిపోయారు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి రూట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అన్ప్రెడిక్టబుల్గా అసలు ఏం జరుగుతుందో మనం కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేదు. కాబట్టి మీ యొక్క జర్నీని, మీ యొక్క లైఫ్ని చాలా హ్యాపీగా ప్రశాంతంగా బతకండి. ఎక్కువ టెన్షన్స్ మాత్రం తీసుకోమని. ఎవరైనా పర్సన్తో మీకు క్రాసెస్ ఉంటే వాళ్ళతో దూరంగా ఉండండి. వాళ్ళని దూరం పెట్టడం మంచిదని నేను అనుకుంటాను. కంపల్సరీ ఈ వీడియోలో అజిత్ పవార్ గారు అసలు ఇలాంటి దుర్ఘటన జరిగి చనిపోవడం చాలా బాధాకరం. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు కూడా నా ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.